మా నాయన రాగానే బజ్జీల ప్లేట్ అయితే చేతికి అందించినారు. తిని చూసి టేస్ట్ అయితే భలే ఉంది అన్నారు. బయటేమో ఫుల్ వర్షం పడుతుందండోయ్. ఇంతకీ మీరు చెప్పండి, మీరున్న సైడ్ కూడా వర్షాలు పడుతున్నాయా? పైగా శ్రావణ మాసం చలికాలం ఇంకేం చేద్దాం చెప్పండి. పక్కింటోళ్ళు చూస్తే చికెన్ పకోడీ చేస్తున్నారంట. అందుకే మా అమ్మ చూసొచ్చి మళ్ళా అని చెప్పేసి ఈ మిరపకాయ బజ్జీలైతే వేస్తుంది. కనీసం వీటితో అయినా సరిపెట్టుకుందాం అని చెప్పేసి మా కష్టాన్ని పగోడికి కూడా వద్దబ్బా! మేమైతే నాన్ వెజ్ లవర్స్ అనమాట. మేము శ్రావణ మాసంలో తప్ప మేము ఇంకెప్పుడు కూడా చికెన్ తినకుండా అస్సలే ఉండలేమనమాట. ముద్దలేనిది అదేదో అంటారు కదా! ముక్కలేనిదే ముద్ద దిగుతుంటే ఆ టైప్ అన్నమాట. నాకిది చాలా పిచ్చండి నాన్ వెజ్ అంటే. బట్ కానీ ఏం చేద్దాం, శ్రావణ మాసంలో మాత్రం తప్పదని చెప్పేసి ఇట్లా ఉంటాం అంతే. మొత్తానికి ఈ మాసంలో అయితే మీరు కూడా చికెన్ తినకుండా ఉన్నారా లేదన్నది కామెంట్ చేయండి. మేమైతే అస్సలకే ముట్టుకోలేదు. ఇంకా వేడి వేడిగా మిరపకాయ బజ్జీలైతే వేపించుకున్నాము. బయట ఈ చలికి క్లైమేట్‌కి భలే ఉందండోయ్! చాలా బావుంటది. ఇంతకీ మీకు తెలిసిన విషయం, మా అమ్మ భలే చేస్తదండి మిరపకాయ బజ్జీలైతే చాలా టేస్ట్‌గా ఉంటది. మా నాన్న అయితే తిని చూసి భలే ఉంది, ఇంకా చట్నీ ఉంటే ఇంకా బావుంది అన్నారు. నాకు కూడా చాలా నచ్చింది. మీరైతే వీడియోకైతే లైక్ మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.